హలో అండి. ఈ వీడియో ఏంటంటే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఇప్పుడు. ఈ కటింగ్ నేను చేయలేదండి, మా పిన్ని చేశారు. మీకు ఏమైనా యూజ్ అవుతుందని మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కోలాగా కట్ చేస్తారు కదా, అందుకని మీకు ఏమైనా యూజ్ అవుతుందేమోనని ఇప్పుడు ఈ వీడియో అనేది చేస్తున్నాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. నాకు కటింగ్ రాదండి, స్టిచ్చింగ్ అయితే కొంచెం వచ్చు. ఇది లైనింగ్ మీద కట్ చేస్తున్నారు, అది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఇది క్లాత్ అనేది ఇలా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్ మనకి అవతల వైపు ఉండాలి, మడత మన వైపు ఉండాలి. బ్లౌజు పొడవు చూసుకోవాలి. పొడవు 17 ఉంది, 17 పెట్టుకోవాలి. ఇలా కొలత బ్లౌజ్ తీసుకొని పొడవు చూసుకోవాలి. 17 ఉంది. ఇప్పుడు ఇలా మడత పెట్టుకున్నాం కదా, కింద నుంచి ఇలా 17 దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పు 11 ఉంది, 11 దగ్గర డాట్ పెట్టుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని నడుం దగ్గర ఎంత పొడవు ఉందో చూసుకొని ఇలా డాట్ పెట్టాలి. 17 వరకును పొడవు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 6 వెడల్పు పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి కిందకి నెక్ 6 పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ భుజం దగ్గర 6 నెంబర్ పెట్టుకున్నాం కదా, అందులో సగం 3 పెట్టుకోవాలి. ఇది భుజానికి వస్తుంది. ఈ కింద వైపు కూడా మనం ఎడ చూసుకున్నాం కదా, పొడవు ఎంత ఉందో అక్కడి నుంచి 3 వెడల్పు పెట్టుకోవాలి. బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని నడుం వెడల్పు ఎంత ఉందో చూసుకొని అక్కడ డాట్ పెట్టుకొని ఈ పైన ఇందాక మనం వెడల్పు లైన్ డాట్ పెట్టాం కదా, అక్కడి నుంచి లైన్ గీసుకోవాలి. ఇదిగోండి, ఇలా లైన్ అనేది గీసుకోవాలి. పొడవు చూసుకొని చంక భాగం మెడ భాగం రౌండ్గా వచ్చేలాగా ప్లేట్తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ భాగం బ్లౌజ్ని క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే ఇలా నెక్ చుట్టూ ఇలా డ్రా చేసుకొని ఇలా భుజం దగ్గర కూడా ఇలా లైన్ గీసుకొని చంక వైపు కూడా చంక ఎంత వైపు ఉందో అక్కడ వరకు లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో పొడవు చూసుకొని అక్కడ డాట్ పెట్టుకోవాలి. ఉక్సులు పట్టీ దగ్గర నుంచే చూసుకోవాలి. ఉక్సులు పట్టీ దగ్గర నుంచి పొడవు ఎంత ఉందో చూసుకొని
అక్కడి నుంచి అలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చూసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే వీడియోలో చూడండి. నెక్ పార్ట్ దగ్గర మనం క్లాత్ అతుకుతాం కాబట్టి కొంచెం ఖర్చు వదులుకొని కట్ చేసుకోవాలి. చంక భాగంలో హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేస్తారు. ఇది హ్యాండ్స్కి అతకడానికంట ఒకవేళ సరిపోతే ఈ పార్ట్ షేప్ బెల్ట్కి ఎక్కువ ముక్క రాలేదు, అందుకే పై వైపు వచ్చేలాగా ఈ ముక్క వేస్తారు. కింద వైపు వేరే క్లాత్స్ పెట్టి వేస్తారనమాట. ఇవి ఊక్సులకి తాళ్ళు పట్టీలు. ఇవి ఇంతేనండి బ్లౌజ్ కటింగు. బాగానే చెప్పానా? బాగా చెప్పకపోతే వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.